ఇప్పుడు ఇది తూర్పు, ఇది తూర్పు, ఇది ఉత్తరం. ఉత్తరం. ఇలా ఆగ్నేయం పెరిగింది మీ రూములు. ఇవి రెండు, ఇది ఈ స్థలానికల్లా కలిసి ఇది ఉత్తరాయణకి అవుతుంది. మీరు ఏం చేస్తారు? ఇటు నుంచి పుసుకు 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 పుసుకొని ఇట్లా పోతారు. శని పోయినా ఊర్లో పోయినా మళ్ళీ ఇట్లా వస్తే ఇట్లా వస్తారు. ఇప్పుడు ఇటుంటే ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆగ్నేయం చదువుతాం, తర్వాత ఉత్తరవాయనం చదువుతాం. ఫస్ట్ ఈ ఆగ్నేయ దోషాలను చదువుదాం. ఆగ్నేయ దోషాల ప్రభావం ఇంటి యజమానురాలు రెండవ కుమారుడు రెండవ సంతతిపై చూపుతాయి. ఇది కూడా ఉన్నాయి. ఆయనకి వెళ్ళి అడిగినప్పుడు ఆగ్నేయ దోష ఆయన సరైనప్పుడు ఆయనకి వెళ్ళి చెప్పు. ఆగ్నేయ దోషాల ప్రభావం ఇంటి యజమానురాలు రెండవ కుమారుడు రెండవ సంతతిపై చూపుతుంది. ఇటువంటి ఇంట్లో యజమాని భార్యను కోల్పోవడం, భార్య ఉండగా ఇంకొకరితో సంబంధాలు ఉంచుకోవడం, ఇద్దరు భార్యలు కలిగి ఉండడం జరుగుతుంది. మగ సంతతి లేకపోవడం, అసలు సంతతి లేకపోవడం, అభాషణ జరగడం, పిచ్చి పట్టడం, అమాయకంగా ప్రవర్తించే వారు ఉండడం జరుగుతుంది. కోర్టులో కేసులు ఉండడం, ఆస్తులు కోర్టులో ఇరుకోవడం, జైల్లో పడడం, జైలు శిక్షల నుంచి ఆగ్నేయ దోషాలే. ఆగ్నేయ దోషాల కారణంగా ఆ ఇంటి స్త్రీలు సుఖించక మానసిక బాధ అనుభవిస్తారు. దీంట్లో కొంత జరిగిందే, అదే జరుగుతుంది. ఆయనకు చూపు, ఆయనకు ఇప్పుడు జరుగుతుంది కాదు. ఇప్పుడు ఇక్కడ ఏం రాసిన అంటే ఆగ్నేయ దోషాల ప్రభావం ఇంటి యజమానురాల మీద చూపింది. ఆ రూమ్లో ఇంటి యజమానురాలకు ఏమైనా అనారోగ్యం చేసిందా? నాకు అదే కొంచెం డల్గా ఉండడము మామూలుగా కొంచెం. ఎవరు? నా భార్యనే. మీ కాదు, మీ అమ్మ. మా అమ్మ చనిపోయింది. ఇల్లు కట్టినాకనా? ఇల్లు కట్టకముందు అది ఆగ్నేయంలో ఉన్నప్పుడే, ఇక్కడ ఇల్లు ఉన్నప్పుడే కదా. ఇలా ఆగ్నేయంలో ఉన్నాడు ఈయన ఇల్లు. ఏమన్నా ఈయన కొంచెం అమాయకంగా ఉన్నారు ఎవరన్నా? మా నాన్న. సరేలే. ఇప్పుడు ఆగ్నేయ దోషాల, ఇది ఆగ్నేయంలో ఉంది, ఇది పీకేల ముందు. ఆగ్నేయ దోషాల ప్రభావం ఇంటి యజమానురాలు రెండో కుమారుడు రెండో సంత పెంచుతుంది. ఇటువంటి యజమాని భార్యను కోల్పోవడం, భార్య ఉండగా ఇంకొకరితో సంబంధాలు ఉంచుకోవడం, ఇద్దరు భార్యలు కలిగి ఉండడం జరుగుతుంది. మగ సంతతి లేకపోవడం, అసలు సంతతి లేకపోవడం, అభాషణ జరగడం, పిచ్చి పట్టడం, అమాయకంగా ప్రవర్తించే వాళ్ళు ఉండడం జరుగుతుంది. ఏమన్నా కొన్నిలో అల్లుల్లో ఆధిపత్యం జరగడం, అగ్ని ప్రమాదాలు జరగడం, నిప్పటించుకొని మరించడం ఆగ్నేయ దోషాల వల్ల జరుగుతాయి. కోర్టులో కేసులుండి కోర్టులు ఇరుకోవడం, జైల్లో పడడం, జైలు శిక్షించడానికి కూడా ఆగ్నేయ దోషాలే. దీంట్లో ఏమన్నా కొంచెం ఏమన్నా జరిగినాయా మీకు? అంటే ఆమె ఒకటే వెళ్ళిపోవడం ఒకటే జరిగింది. ఫైనాన్స్ పరంగా, మెడికల్ అవసరం పడుతుంది. నీకు ఎంతమంది కొడుకులు? నాకు సంతానం ఎన్నేళ్ళ పెళ్ళి? నాకు ఇప్పుడు ఏప్రిల్కి వస్తే 2 సంవత్సరం పడుతుంది. మా ఆయనకు పెళ్ళి అయ్యి ఇప్పుడు 6వ సంవత్సరం. ఆయనకి ఎంత ఉంది? ఆయనకు కాలే. అదే కదా ఇంకా సంతతి లేరని చెప్తున్నాను. అట్టదే ఇప్పుడు నువ్వు ఏం జరగలే అంటావు నువ్వు. ఇప్పుడు ఇలా సంతతి లేకపోవడం అని రాసిన అడుగుతున్నా. సంతతి లేకపోవడం, మగ సంతతి లేకపోవడం, అసలు సంతతి లేకపోవడం. ముందు అదంతా మొత్తం పీకేరి ఈ వాకిలి తీసేరేది. ఈ వాకిలే తీసేసి ఇప్పుడు ఇది తూర్పు, ఇది అలా తూర్పు అద్దం మీద ఉంది. తూర్పు దిక్కునకు అధిపతి ఇంద్రుడు. ఈయన సుఖపురుషుడు, భోగి, విలాస జీవితం గడిపేవాడు. తనకున్నది 100% అనుభవించేవాడు. అందుకే తూర్పు స్థానం శాస్త్రబద్ధంగా లేని ఇంటిలో వారి ఆస్తిని సొమ్మును పూర్తిగా అనుభవించలేరు. పశ్చిమం కన్నా తూర్పున ఖాళీ స్థలం తక్కువ ఉండడము, అసలు లేకపోవడము, ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరగడము, తూర్పు అద్దుపై కట్టాలు నించడం, తూర్పు కన్నా పశ్చిమం పల్లంగా ఉండడం తూర్పు భ్రష్టు పట్టడం అంటారు. తూర్పు భ్రష్టు పట్టిన గృహాల్లోని వారి ఆస్తులు విక్రయించడం, దుర్వ్యసనాలు, చెడు ప్రవర్తన నిమిత్తం ఖర్చు చేయడం, అనారోగ్య కారణంగా డాక్టర్లకు, ఆసుపత్రులకు లాభం చేకూర్చడం, ఆస్తి ఆడసంతతి పరమవడం లేదా వారి నిమిత్తం ఖర్చు చేయడం, దత్తపుత్రులకు, ఇల్లరిక పనులకు ఆస్తి సంక్రమించడం, రెండవ భార్య ఉంచుకున్న పిల్లలకి ఆస్తి చేరడం, పిల్లల వల్ల అవమానం పొందడం, ఆ ఇంటి ఇతర లక్షణాలను బట్టి ఎంత ధనవంతులైన ఆస్తిని సంతృష్టిగా అనుభవించలేని వారు. ముందు ఆ ఇండ్లు పీకేరి మీకు సంతతి గుంత బుగ్గు ఉన్నది. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగిన మీకు ఇంట్లో అది గుంత ఉంది, ఎవరికన్నా మీ అన్నకు కానీ నీకు కానీ కింద నరైనా బండి నుంచి మీ కొడుకులు కానీ ఎవరు నాని నేనే పడి కింద, మళ్ళా ల్యాండ్ మళ్ళా నువ్వు కింద బండి నుంచి ఏదైనా యాక్సిడెంటే, కరెంటు షాక్ కొట్టినా యాక్సిడెంటే. 2014 ఏమైంది? బైక్ యాక్సిడెంట్. బగ్గి ఆడ టచ్ కొట్టి దిగిపోయిండే.
ఇలా జోరు తెప్పింటే ఒక బండి తెలిసిన వచ్చి బండి నెక్కిచ్చింటి అది మూలటారి కాడ కొంచెం స్లోనే పోతున్నాం, స్పీడ్ కూడా పోలే. అది ముందర ఒక బండి ఎక్కించిన, బండి ఎక్కించిన, నేను వెనక పోతున్నాను. తాకుతుంది వాళ్ళు ముందర పోతున్నారు, ఇట్లా తాకుతుందేమో తాడు, ఇట్లా టర్నింగ్ ఉన్నాయి, ఇటు టర్నింగ్ తిరిగి ఇటు తిరిగి పడింది. తాకుతుందేమో అన్నట్టుగా నేను కొంచెం ఇటు ఇటు కొంచెం హ్యాండిల్ ఇటు తిప్పినాను, అర్థం కొంచెం తట్టుకొని కింద పడి అదే వాళ్ళ కింద అదే అది యాక్సిడెంటే కదా. కాబట్టి ఇప్పుడు ఇది ఇండ్లు దోషం లేదనా కొందరు లోపలికి అన్న. ఇప్పుడు ఈ ఇండ్లు ఇట్టనే ఉండాలి. ఈ కిచెన్ ఏమి ఇబ్బంది లేదు ఇవాళ. ఈ దేవుని కట్ట లేపేసి ఆ గూలు బూర్చు తలకు వెన్నెముకకు నరాలకు సంబంధించి ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బంది పడుతుంది. తలకు వెన్నెముకకు కాళ్ళకు నరాలకు సంబంధించి నరాలకు అది బూర్సిపోతుంది. అది బూర్సి మన్ను వేరు లోపల. ఈ దేవుని కట్టలే అట్లా కట్టాకరి అక్కడ ఇక్కడ ఇటుకలు పెట్టి పైన బండ పెట్టి కింద గుడు లేకుండా ఒకటి దా. ఇప్పుడు ఈ లెక్కన ఏమ్మా మీ ఇంట్లో ఇట్లా ఉత్తరముగా ఉంది మీ ఇంట్లో కాదు పుట్టిండ్లు ఈ మొగ ఉంటది. ఈమె పెద్ద బిడ్డ అయినలా మూడో బిడవా? మీ ఇల్లు కూడా ఇట్లనే ఉంది. పో ఆడపోయి దాన్నా వస్తున్నా. ఇగో ఈ వాకిలి మూయరి, ఈ వాకిలి కడగాని మూయరి, మొత్తం అవసరమైతే పీకరి వాకిలి తీసి గోడ కట్టరి. స్థలానికల్లా కొలిస్తే నీచానికి వచ్చింది డోరు. ఇప్పుడు ఇది బయట నుంచి ఇప్పుడు స్థలానికల్లా కలిసి నీచానికి వచ్చింది డోరు. ఇది ఉత్తరాయం. ఇది బాగుంది ఇంట్లో, ఇది చూసుకో వాడుకని. ఇది ఒకరికి ఇస్తాం భాగానికి, మళ్ళీ ఇంకోరం అవతల కట్టుకుందాం కావాలంటే. తూర్పు రస్తా వదులుకొని ఈ గుడి కూడా పూర్సనా ఇది మన్ను పోసి ఇటుక కట్టాలా, గుంత ఉండకూడదు. 2 గుళ్ళు బూడిసేరేనా దా ఇటుకి రా ఒక్కసారి. ఈ వాకిలి బూర్సు నీకు 6 నెలలకు లోపల ఎవరికోరి ఒడి కడతాడు దేవుడు. మధ్యలో అర్ర కట్టించుకోవచ్చు సాయం, అవసరం లేదా? అట్ట కట్టకూడదు నాయన. ఈ స్థలానికల్లా కలిసి మీది ఇక్కడ సబ్జెక్టు. వీటి నుంచి కొలిస్తే నీచానికి వచ్చింది. ప్రస్తుతానికి డోర్ అన్నేయండి. ఇది దగ్గర ఇప్పుడు ఈడ వాయువంలో పారు ఇటు వరకు వచ్చింది కదా. ఇక్కడ కూడా ఈ స్థానంలో రావాలి బండాలు. బండ కానీ కాంపౌండ్ కానీ మొత్తం మన అద్దెకాడికి కట్టాలి. మన అద్దెకాడికి కట్టి ఈడ నడసాలా మీరు. అదే గేట్ కట్టుకోవచ్చా సార్? గేట్ ఆడనే పెట్టాలా? ఇప్పుడు ఆడ చూపినా ఆడ నడుస్తున్నారు మీరు, అంటే వాయువం ఆజ్ఞం నడుస్తున్నారు కదా. ఇది పీకే గుంత సామాన్లను తీసి పడగొట్టరు. ఎంత పడకూడదా? పడగొట్టి మన ఎత్తు లేపాల. లేకుంటే స్వామి ఒకవేళ ఇప్పుడు పైన స్లాబ్ పడగొట్టుకునేది, పడగొట్టి ఈ దాకా మళ్ళీ మధ్యలో అర కట్టించుకొని పైకి లేపుకుంది నాయన. ఒకవేళ లేపకూడదు అనేది ఎల్లాకారమైంది. ఎలాగ బొత్తంగా పడగొట్టాలంట కష్టం కట్టాలి. ఎల్లాకారమైంది. ఈ గోడ తీసేయాల మొత్తం. ఇది మొత్తం దీని కూడా మొత్తం 7 వరకు దీన్ని పీకెళ్ళా, ఈ సగాలు 7 వరకు అది అంతా గోడలో తీసేస్తాం. అది తీసి బూర్సేస్తాం. బూర్సి ఎత్తేసుకొని నీకేమైనా సామాన్లు కావాలంటే ఇక్కడ తూర్పు అద్దయింది కదా, ఇక్కడ 3 అడుగులు ఇచ్చి అక్కడ 2 అడుగులు ఇచ్చి మళ్ళీ ఇట్లా రేకులు వేసుకో. దాని మీద పైకి లేపి రేకులు వేసుకుంటాం. నీకు కావాలంటే
పడగొట్ట పనిలే కదా పడగొట్టాల్సిందే పడగొట్టింది ఎట్లా ఎత్తు లేపుతావు? రాళ్ళు మొత్తం రాళ్ళు బుడంకాడికి లేపాలి దీన్ని. ఎనికి కూడా అట్నే ఉంటుందన్నా? ఇది కూడా అట్నే ఉంటది. ఎనికి మట్టి కొట్టించుకొని మామూలు హైట్ లేపుకొని ఇక్కడ తీసేయాలనుకో 3 అడుగులు అక్కడ 3 అడుగులు సందిరిసేది, ఇక్కడ హైట్ లేపుకుని అక్కడ 2 అడుగులు సందిరిసేది, ఇట్లా వేసుకునేది రేకులు. మామూలు చక్క అదే అదే సార్ మొత్తం పైన గోడైనా ఉండకూడదు అనుకోంగా. ఇది మొత్తం గోడ ఉంటదన్నా ఆయనకి గోడ కూడా ఈ భాగాలు మొత్తం అయిపోవాలి కదా. ఇది ఇప్పాల్సిందే రేకులు వేసుకుంటే. అది కూడా అట్లే ఉంచి ఈ గోడ ఈ పారు మొత్తం తీసేసి అక్కడ 2 అడుగులు ఇక్కడ 3 ఇక్కడ 2 ఇక్కడ ఒక గజం కలిసి విడిచిపెట్టాలి. 3 కాకుండా 3.5. ఇది ఇట్లా ఎల్లాకారమైందనా? మీరు ఇట్లా నడసాలన్న ఇట్లా. ఇగో ఇది ఇలా చక్కగా బండలు పోతారు ఇట్లా. ఆడ గేట్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మీకు ఆడ ఈ స్థానంలో షెడ్ మీదే కదా అది. ఈ స్థానంలో మీ స్థలం ఉన్నందుకు అంత ఇంత ఫైనాన్స్ పరంగా ఇబ్బంది లేకుండా జరుగుతుంది. మీకైతే ఫైనాన్స్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఈ ఆగ్నేయం చేసే పని చేసింది. ఆగ్నేయం పోయి యజమాని భార్యను కోల్పోయినాడు. సంతతి లేకుండా ముందు ఇది సంతతి అవుతారు. ఇది పడగొట్టు నీవు రేపొద్దున మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఈ ఇంటికి వాకిలు తెరిసేదేనా? లేదా ఈ ఇంటికి 4 అడుగులు ఖాళీ స్థలం విడిచేది, ఆ బాత్రూమ్లు ఇలా కట్టుకునేది. ఈ నుంచి ఇంకో ఇల్లు వేసి ఇట్లా ఇదే రస్తా పెట్టేది. కట్టుకొని నడుస్తాం కదా. ఇప్పుడు దీనంతనే కట్టేది బాబు ఇలా ఇటు నుంచి ఈయనకి ఇటు వరకు సందిరిసేది. ఈయన ఇట్లా నడుస్తాడు. ఇల్లు కడితే ఇద్దరికి రస్ అవుతుంది. ఇది కరెక్ట్ లేదు. అలా ఆ డోర్ మూసేసుకొని మా ఆయన ఇటు పక్కన నడిచాను. రేపు పొద్దున కట్టుకున్నా కూడా ఇటుంటే అందరం ఇక్కడ కడతాం ఇంట్లో అంటే 2 తూర్పుకి వస్తాయి ఇల్లు. ఇంకా సరిపోతుంది. ముందు ఆ ఇల్లు పడగొట్టని. ఈ బాత్రూమ్ గుంతాడు నేను ముందు. దీనికి కిందనే ఉంది. దాని కింద బెడ్ కిందనే ఉంది. పగలగొట్టి బూర్స్ అన్న గుంతను పగలగొట్టి బూర్తునా బూర్సి ఆడ దోగెట్టనా అని బాత్రూమ్నా. లేకుంటే అంటే మళ్ళీ రేపొద్దున ఇల్లు కట్టినప్పుడు ఇబ్బంది అవుతుంది. 6 రస్తా కాడ దోగాల బాత్రూమ్, రాళ్ళ కాడ దోగాల గుంత. ఏడు దోగాల. ఈడ బండలు ఉన్నాయి కదా. అదే ఈడు వరకు మన హద్దు. ఈడు వరక అయితే అటు నుంచి 4 అడుగులు 5 అడుగులు ఇస్తే దోవు. అక్కడ 4 అడుగులు, అక్కడ 5 అడుగులు ఇస్తే దోగాల. అక్కడ నుంచి ఇక్కడ ఇస్తే దోగాల. అక్కడ 4 అడుగులు ఇడిసి 5 అడుగులు ఇస్తే ఇక్కడ దోగాలంటే 5 అడుగులు. ఈ మధ్యలో రాస్తలే, పేపర్ మీద రాస్తలే. 5 అడుగులు ఇది 5 అడుగులు. అక్కడ 5 అడుగులు ఇస్తే అన్నా మీరు ఇట్లా వాయువు ఆగ్నేయం నడుస్తున్నారన్నా. ఇప్పుడు ఇలా ఇక్కడ ఇట్లా చూపిస్తారా? ఇప్పుడు ఇటు నుంచి పోతే ఇట్లా పోతే ఆగ్నేయం పోతున్నారు, ఇట్లా వస్తే వాయువం పోతున్నారు. అక్కడి నుంచి రావాలి. అక్కడ ముందు ఆడ నడసాల మీరు. ఆడ నడిస్తే తప్ప కాదు. పొందా రూమ్ లేకుందా. ఇప్పుడు ముందు అది పడగొట్టారు. రేపు పడగొట్టి మన్నుతోలు పరంతులు ఇక్కడ ఏదైనా ఆ ముద్దు తీసుకొచ్చి ఇలా వాదెంగు ఇలా వాదెంగు రస్తలకి ఇలా తిరుగుతారు. ఇక్కడ తిరుగుకుంటారు. ఈ వాకిలి మీ తాళం వేరి మెట్లు ఉన్నాయి. లేక ఇప్పుడు ఏం చేయనీకి రాదు. మెట్లు ఇల్లు కట్టుకున్నప్పుడు చూసుకుంది. మళ్ళా మెట్లు మడత మెట్లు రావాలి. ఇట్లా ఇట్లా నడసాలంటే ఇట్లా రావాలా. పొద్దున ఇది ఒక్కరికే మిథ్య, ఇది ఒక్కరికే మిథ్య. వాళ్ళు డబ్బులు కట్టేది పెద్ద అంటే ఇట్లా అనుభవిస్తావా దరిద్రం. సరేలే చూద్దాం. ఏమన్నా మార్గం చేస్తాం దాని బూడ్సి ఏమన్నా వాకిలి పక్క ఏమన్నా కొంచెం అట్టేం కదా అన్న పెట్టకూడదన్నా. ఇప్పుడు ఈ వాకిలి బంద్ చేయరి.
దగ్గర అన్న ఈ వాకిలి పని చేయరు ఇలా రేపు పోతున్న భవిష్యత్తులో ఇట్లా ఇల్లు ఇంకోటి ఇల్లు ఇట్లా కట్టుకుందరు మీరు ఇప్పుడు ఇట్లా కట్టుకుందరానా ఇట్లా ఇట్లా కట్టుకుందరు ఇట్లా ఇట్లా ఈ ఇంటిలోకి ఇట్లా వస్తుంది వాకిలి ఇట్లా 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 పోతారు ఈ ఖాళీ స్థలం ఇలా బాత్రూమ్ కావాలంటే వీళ్ళు కట్టుకుంటారు ఇట్లా ఇప్పుడు ఆ బాత్రూంలో వాళ్ళు కొట్టాల్సిందేనా ఇప్పుడు కాదు అంటే భవిష్యత్తులో పంచుకునేనాడు పంచుకున్నారు సార్ ఎరగపోయినారు అన్న ఇట్లా ఉంటే మాత్రం ఇబ్బంది పడతారన్న దాన్ని ఎటువంటి లైన్ చేసి పెట్టు ఏంది లైన్ చేస్తావు అట్లాంటివి చేయనికున్నది వాస్తులా ఇప్పుడు ఈ డోర్ తీసి ఎక్కడ ఇక్కడ ఏమన్నా ఇక్కడ పెట్టకూడదన్నా బొత్తరాజు బంద్ చేసి ఇక్కడ దొక్కాలంటున్నాడు ఈ ముగ్గురు నువ్వు తొక్కుతావు కదా నువ్వు ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇక్కడ సరిపోయింది ఆ తొలిటోడు ఇప్పుడు ఈ దానిలో ఒకటికి ఇచ్చి ఆ తొలిటోడు తొక్కుతాడు ఇక్కడ ఈసారి ఇక్కడ తిరుగుతాడు ఇప్పుడు ఎంతమంది మీరు అన్నదమ్ములు ఎవరు మేమా వీళ్ళు మీరు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు మళ్ళా ఇంకెట్లా వేస్తావు ఇద్దరిటైతే స్వామి ఇద్దరిటైతే అది ఒక భాగం మొదలది దాటి శీర్షాగం అనుకో ఈ మిద్దరు శీర్షాగం అన్నమాట అట్లా వద్దు అన్నది పద్ధతి కాదు ఇది ఇదొకరికి అదొకరికి ఇచ్చేయి ఇదొకరికి అదొకరికి ఇచ్చేయి ఇది ఒకరు అది ఒకరు చేస్తే ఇప్పుడు గేట్ పెడితే ఇది ఎక్కువ లేకుండా సరిపోతుంది పెట్టినప్పుడు మా పంచకాలే కదా వాళ్ళు పంచుకున్నారు నీ పంచుకునే ఇల్లు లేవనైనా నువ్వు ఎందుకంటే చేస్తావు ఇది ఒకరికి ఇచ్చారు అంటున్నాను నేను చెప్పేది అదే నేను ఒకరికి ఇచ్చేస్తే వాళ్ళు ఈ ఇంటోడు ఇప్పుడు ఇంట్లో కూడా ఇద్దరు ఉన్నారు ఏడేళ్ళు ఉన్నారా ఎడగలే సార్ అంటారు అదే ఈ ఇంట్లో ఒకరు అట్లా ఉండకూడదు అంటే ఒక హృదయాన్ని స్త్రీలిస్తే ఎంత బాధపడుతుంది ఇంట్లో ఒక హృదయాన్ని స్త్రీలిస్తే ఎంత బాధపడుతుంది అంత బాధపడుతుంది ఇప్పుడు ఇట్లా ఉత్తర వాయువులు ఉంటే వంశం ఉండదు అని రాసినాడు చూడన్నా బుక్లో కూడా ఇప్పుడు వాయుమండలో ఉంటే నువ్వే చదువు నాయన ఈడ చదువు 7 చదువు గృహము ఉత్తమ వాయువు పెంపు పుడిన ఆ ఇంటి సంతతి దొత్తుకుపోవటము సంభవిస్తుంది. గృహావరణ ఉత్తర వాణ్యం వైపు వలన ఆ ఇంటి ఉత్తర రావడం వల్ల కానీ ఇల్లరికం రావడం కానీ జరుగును. కొంచెం ఇక్కడ పెద్దోడు అక్కడ చిన్నోడు ఉంటాడు కదా ఇక్కడ అంటుడి మీద పనికి రావనా చెప్పు మొత్తం పై అంటుడి మీద పనికి రావు. ఇప్పుడు ఇట్లా ఉంది కదా మీ స్థలం అన్న, ఈ స్థలాన్ని ఏం చేస్తారంటే ముందు ఇప్పుడు ప్రస్తుతానికి మీరు పంచుకోవాలంటే పంచుకోలేరు, ఇది కట్టలేరు కదా, దీనికి రేకులు వేసుకుంటారా ముందు 12 అడుగుల రేకులు ఇప్పుడు ఇది ఇట్లుంది కదా ఇల్లు టేపు తీసుకుని ఆ బాత్రూమ్ కాడికి ఎంత ఉందో ఏమన్నా ఇట్లా 4 అంతలు సరి చేయరు. ఇది ఈ స్థలానికి బండలు పాతారు చెప్పేది బండలు పాతి ఇప్పుడు ఇట్లుంది కదా రస్తా, ఇది ఈడుంది కదా ఇల్లు మీది, వీటికి ఉంది కదా ఇప్పుడు ఇట్లుంది కదా మీ ఇంట్లో ఈ మెట్టు ఇట్లా పోయినాయి కదా చక్కగా, ఇట్లా పోయినాయి కదా. అప్పుడు ఈడో వాకిలి ఉంది కదా, ఇట్లుంది కదా ఈడో వాకిలి ఉంది కదా, ఈ వాకిలి 2 అంటే ఇలా 18 అడుగుల రేకులు ఇట్లా గోడ కట్టాను, ఇట్లా బాత్రూములు దాటిచ్చి గోడ కట్టడం ఎంత ఎత్తు 2.5 అడుగు కట్టి రేకులు ఇట్లా ఇట్లా రేకులు అంటే 18 అడుగుల రేకులు తీసుకో, 20 అడుగుల రేకులు తీసుకుంటే 18 అడుగులు వస్తుంది. ఇట్లా రేకులు వేసి ఈడ నడుస్తారు ఇంకా ఇద్దరు, అప్పుడు ఇద్దరు పంచుకొని ఇద్దరికి సరిపోతుంది. సెంటర్ నడుస్తారు ఇట్లా ఇట్లా వస్తుంది నాయన. ఈ 18 అడుగులు నేను చూపిస్తా రేకులు, ఇది తూర్పు, ఇది ఇప్పుడు ఇలా తీయాలి పీకాలంటే ఇంట్లో పీకలేం మనం. రేపొద్దున మీరు ఇద్దరు ఇట్లా అడ్డ కూడా కట్టుకునే బాధలే, ఇలా స్థలంలో నడుస్తారు ఇట్లా. ఇది ఈశాన్యం, ఇది వాయువం,
కుటుంబ సభ్యులు శత్రువులే కొట్లాడతారన్న ఇట్లుంటే. యజమానికి తన పుత్రులే శత్రువులే ప్రవర్తిస్తారు. ఈడ చదువు 58 పేజీ. ఇది అగ్ని పడగొట్టి ఈ రేకులు ఇట్లా వేయాలి చూడు ఇట్లా. దానికి కూడా ఇవాళ మీకు సామాను కావాలంటే 3 అడుగులు ఖాళీ స్థలం ఇడసాల. 58 తీసిన 17 చదువునా. 17 గృహము గృహములలో వాయువు వల్ల వండిన గృహానికి తన శత్రువులే ప్రవర్తించెదరు. తన యజమానికి తన పుత్రులే శత్రువులే ప్రవర్తించరు. 19 చదువు. 19 వాయువు మూతపడి వాయువు వల్లగా కూడిన ఆ ఇంట కుటుంబం సభ్యులు శత్రువు వల్లే కొట్లాడుదురు. ఇటువంటి గృహంలో పిచ్చివారు కూడా ఉండును. ఉంటుంది జరుగును. ఏమన్నా ఇట్లా రేకులు ఇట్లా వేసుకొని 10 ఎత్తులు లేపుకొని ఇట్లా చేసుకొని ఇదిలో 20 అడుగుల రేకులు వేసుకొని ఇట్లా 2.5 అడుగు కట్టు చాలు. ఈడ కూడా 2.5 అడుగు కట్టి ఇట్లా ఉన్నాయి. ఇట్లా నరసండి. ఇట్లా నరసండి మీకు సంతతి అవుతారు. ఇన్ని వీటి నుంచి ఇటుకన్నా రేకులు ఈ బండి ఈ మెట్ల వరకే రేకులు అనా. ఇగో ఈ మెట్ల వరకే, ఈ మెట్లు కూడా లోపలికే పోనీ. ఇగో ఈతల ఆ మెట్లు వచ్చి వీటి నుంచి తీసుకో మెట్లు గోడ ఇట్లా ఆటికన్నా తీసుకో, లేదంటే ఈకే తీసుకుంటావు నీ ఇష్టం చూడు. ఏమైనా బాత్రూమ్ అట్లా తీసుకో. బాత్రూమ్ దాటి 3 అడుగులు ఈ బండలకు మెట్లు కాక తీసుకుంటే ఈ మెట్టు దాటని వీటికి తీసుకుంటే ఆ రాయి కాటి ఇటుకల కాడికన్నా తీసుకో. ఇది ఎన్ని అడుగులు ఉంటుంది సార్? టేబుల్ తేపన్నా బంద్ చేయలే.